తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత లోకం విడిచి 2 ఏళ్లు దాటినా ఆమె మృతి పట్ల ఇప్పటికీ ఎన్నో రకాల అనుమానాలు వెలువెత్తుతూనే ఉన్నాయి. తమిళ రాజకీయాలు ఇప్పటికీ ఆమె మరణం చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సివి షణ్ముగం చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర స్థాయిగా కలకలం రేపాయి. జయలలితకు హల్వా తినిపించి చంపేశారు అంటూ షణ్ముగం సంచలన ఆరోపణలు చేశారు. ఇక విషయంలోకి వెళ్తే విలుపురం జిల్లా కళకురిచ్చిలోని మంత్రి మాట్లాడుతూ జయలలితను అపోలో హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆమెను చూసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అంతేకాకుండా మమ్మల్ని ఎప్పుడూ కూడా శశికళ లోపలికి అనుమతించలేదు. జయలలితకి షుగర్ వ్యాధి ఉందని తెలిసి కూడా ఆసుపత్రిలో ఆమెకు హల్వా తినిపించారు. అయితే ఆమెకు వ్యాధి ముదిరి సహజంగా చనిపోవాలి అన్న దురుద్దేశంతోనే శశికళ ఇలా చేసింది అంటూ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. కోలుకుంటున్న సమయంలో జయలలితకు కార్డియాక్ అరెస్ట్ ఎలా వస్తుందని, ఒకవేళ వస్తే ఆసుపత్రి బాల్కనీలో అలాగా ఎరుపు రంగు రక్తం మరకలు ఎలా చిందాయని అన్నారు. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అడిగారు. సరైన పద్ధతిలో శశికళను విచారిస్తే అమ్మ మృతిపై నిజాలను వెలుగులోకి వస్తాయని, అయితే మరి ఎందుకని శశికళను సరైన విధంగా విచారించట్లేదో అర్థం కావట్లేదని అన్నారు. ఇక రెండాకుల గుర్తును నాశనం చేసేందుకే కొంతమంది కుట్ర పన్నుతున్నారని కూడా చెప్పారు. వాళ్ళ కలలో ఫలించేవంటూ టీటీవీ దినకరన్ను ఉద్దేశించి షణ్ముగం వ్యాఖ్యానించారు. అయితే తీపి తినిపించి అమ్మను చంపేశారు అన్న వ్యాఖ్యలు వినగానే ఒక్కసారిగా తమిళ ప్రజలందరూ కూడా చాలా దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆరోపణల ప్రకారం ఆవిడ అప్పటికప్పుడు రోగం ముదిరి చనిపోయినట్టుగా చిత్రీకరించారు అంటూ అప్పట్లోనే, అంటే జయలలిత అమ్మ చనిపోయేటప్పుడే కొన్ని విమర్శలు గుప్పించాయి. మరి దీని వెనకాల నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనే విషయాలు మాత్రం దేవుడికే తెలియాలి.